హలో గైస్, ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో మామూలు రచ్చ జరగలేదు. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా కోల్కతా నైట్ రైడర్స్ని వాళ్ళ సొంత గడ్డపై చిత్తు చేసేసింది. 65 పరుగులు భారీ తేడాతో విక్టరీ కొట్టేసింది ఆరెంజ్ ఆర్మీ. అసలు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్కి దిగినప్పుడే అర్థమైపోయింది ఈరోజు గట్టిగా ప్లాన్ చేశారని. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే బౌలర్స్కి చుక్కలు చూపించేశారు. కేవలం 21 బంతుల్లోనే అభిషేక్ 48, హెడ్ 46 రన్స్ కొట్టి గ్రౌండ్ని షేక్ చేసేశారు. ఇక చివరిలో మన క్లాసన్ 52 రన్స్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసరికి స్కోర్ బోర్డ్ మీద 226 రన్స్ మార్క్ పడిపోయింది. అంత పెద్ద టార్గెట్ని చూసిన కేకేఆర్ ముందే భయపడిందో ఏమో. వాళ్ళ బ్యాటర్లను ఒక్కొక్కరుగా పెవిలియన్కి క్యూ కట్టారు. అంగుక్రిస్ రఘువంశీ ఒక్కడే 52 రన్స్తో కాస్త పోరాడాడు, కానీ మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ముజరాబాని 4 వికెట్లు తీసి కేకేఆర్ పరువు కాపాడాలని ట్రై చేసినా లాభం లేకపోయింది. చివరికి 161 రన్స్కే కేకేఆర్ కథ ముగిసింది. మొత్తానికి హైదరాబాద్ ఫ్యాన్స్కి రోజు ఫుల్ మీల్స్ దొరికినట్టే. మరి రేపు మన సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.